ఇది నిజంగా పులివెందుల్లో నేనే పొద్దు అనుకోలేదు. పులివెందుల్లో చేపలు రొయ్యలకు సంబంధించిన షాప్స్ కూడా వస్తాయి అని చెప్పి బహుశా ఎవ్వరం కూడా ఊహించిండం. ఇలా చేపలు రొయ్యలు షాపులు ఓపెన్ చేసుకుని గర్వంగా చెప్పుకునే జగన్మోహన్ రెడ్డి లాంటి వ్యక్తికి మీరు ప్రపంచంలో ఉన్న మల్టీనేషనల్ కంపెనీస్ ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తీసుకొస్తే వాళ్ళకి మండదా? చంద్రబాబు నాయుడు గారు మండదా? మండుద్ది కదా సార్. ఆయన హయాంలో ఆయన చీప్ లెక్కర్లు, చేపల కొట్లు, మటన్ మార్ట్లు, రొయ్యల కొట్లు తీసుకొచ్చి గర్వంగా నా జీవితంలో నేను ఎప్పుడూ అనుకోలేదు పులివెందులకి చేపలు రొయ్యలు షాపులు తీసుకొస్తానని ఆయన సిగ్గు లేకుండా సిగ్గుపడుతుంటే, అటువంటి ఒక సిగ్గు లేని వ్యక్తులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉండగా వాళ్ళ కళ్ళ ముందు ఈరోజు మీరు ప్రపంచంలోనే 2వ పొజిషన్లో ఉన్న మల్టీనేషనల్ కంపెనీ, లక్షల మంది ఉద్యోగాలు చేస్తున్న మల్టీనేషనల్ కంపెనీ అయిన TCS ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తీసుకొస్తే వాళ్ళకి మండుద్ది కదా సార్. మండదా?